హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జిగురు లేకుండా బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా పక్కన పెట్టుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసి నానపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకుంటున్నాను. నూనె వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మినపప్పు, ఒక 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నాను. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని అవి చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఈ ఆవాలు చిట్పట్లాడిన తర్వాత అందులో ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. 1 కప్పు తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు మెత్తపడిపోయినాయి కదా. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల బెండకాయలో వస్తుంది కదండి జిగురు, అది జిగురు రాకుండా డ్రై అయిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు తరిగిన టమాటా 1 కప్పు తీసుకున్నాను. అవి కూడా వేసి ఒక 2 నిమిషాలు అంటే టమాటా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల సేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక 2 టీ స్పూన్ల కారము, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసిన ధనియాల పొడి, ఉప్పు, పసుపు కూడా కొంచెం వేగుతుంది. ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాని నుంచి ఇలా చింతపండు పులుసు తీసుకొని వేసుకోవాలి. మనం చింతపండు నానబెట్టుకున్నప్పుడు 2 కప్పులు నీళ్ళు వేసి నానబెట్టుకున్నాము. ఆ 2 కప్పుల చింతపండు పులుసు ప్లస్ ఇంకొక 2 కప్పుల నీళ్ళు కూడా వేసుకుంటున్నాను. అప్పుడే పులుసు కొంచెం నీళ్ళగా ఉంటుంది, ప్లస్ రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి మరొక 5 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బెండకాయ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. బెండకాయ కూడా ఉడికిపోయింది. ఇంకోటి పులుసు కూడా ఇంకా నీళ్ళగా ఉంది. ఇప్పుడు ఇది చిక్కబడాలంటే అందులో ఒక అర టీ స్పూన్ ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకున్నామంటే చిక్కబడుతుంది. ఇంకో కొత్తిమీర కూడా కొంచెం, బెల్లం ఒక చిన్న ముక్క, ఇవన్నీ కూడా ఒకసారి వేసుకొని 2 నిమిషాల సేపు మూత పెట్టకుండా ఇలా ఉడికించుకున్నామంటే జిగురు లేకుండా కారంగా పుల్లగా తీయగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. బెండకాయ తిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.